హలో అండి. ఈరోజు స్పెషల్ రాగి పిండితో కారపూస. మనం బియ్య పిండితో కామన్గా చేస్తాం కదా, అలా కాకోకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా హెల్దీ అండ్ టేస్టీ. పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదండి, ఎవ్వరి హెల్ప్ అవసరం లేదు. సింపుల్గా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం 2 కప్పులు రాగి పిండి, ఒక అరకప్పు శనగపిండి, పావు కప్పు బియ్య పిండి, అంతేనండి మెజర్మెంట్స్. ఇందులో స్పైస్ లెవెల్ని బట్టి కారం, ఉప్పు యాడ్ చేసేసుకోండి. ఇది మొత్తం ఒక్కసారి మిక్స్ అయ్యే విధంగా కలుపుకోండి. ఇక్కడ మీకు కావాలంటే నువ్వులు కూడా వేసేసుకోవచ్చు. బట్ నా దగ్గర జంతికలు గొట్టం చిన్నవి ఉన్నాయి హోల్స్, సో అది దిగదని చెప్పేసి నేను యాడ్ చేయలేదు. కానీ నువ్వులు వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత కొన్ని వాటర్ వేసేసుకుంటూ గోధుమ పిండి, మనం చపాతీ పిండి కలుపుతాం చూడండి, దానికంటే కొంచెం సాఫ్ట్గా కలపాలి. ఇందులో జీలకర్ర, వెల్లుల్లిని మిక్సీ చేసి ఆ రసంను వేసేసుకోండి. ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా. ఈ జంతికలకి డైరెక్ట్ వాటర్తో మిక్స్ చేయకోకుండా పిండిని ఈ విధంగా వాము, వెల్లుల్లితో ఆ రసంతో మిక్స్ చేయండి. పిండి మొత్తాన్ని చాలా టేస్టీగా ఉంటుంది, డిఫరెంట్ ఫ్లేవర్. ఈ విధంగా మొత్తం జల్లించుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసేసుకుంటూ దాన్ని సాఫ్ట్గా కలిపేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఎప్పుడైనా కిడ్స్ ఇంట్లో స్నాక్స్ అడిగినప్పుడు, వర్షం పడుతున్నప్పుడు, టీ టైంకి పర్ఫెక్ట్గా ఉంటాయి. తక్కువ క్వాంటిటీలో హ్యాపీగా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా సాఫ్ట్గా అయిన పిండిని జంతికల గొట్టంకి కొంచెం ఆయిల్ అప్లై చేయాలి. ఆయిల్ అప్లై చేయటం వల్ల ఇది స్టిక్కీగా అతుక్కోదు ఆ జంతికల గొట్టంకి. ఇది నా దగ్గర చిన్న కారపూసది ఉంది, మీ దగ్గర పెద్దది ఉన్న డిఫరెంట్ టైప్స్లో బిళ్ళలు ఉంటాయి కదా, మీరు ఏదైనా యూస్ చేయొచ్చు. ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడు స్టవ్ని మీడియంలో ఉంచేసుకొని ఇలా ఒత్తేసుకోవాలి. మరీ సిమ్లో పెట్టొద్దు, హైలో పెట్టొద్దు. వెంటనే ఫ్లిప్ చేయొద్దు. దీన్ని కొంచెం ఒకవైపు బాగా వేగాక ఫ్లిప్ చేయండి. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతాదంతా కంటిన్యూ చేయటం. నేను తీసుకున్న 250 గ్రామ్స్కి నాకు ఇన్ని జంతికలు వచ్చాయి. మీరు ఇంకా ఎక్కువ కావాలంటే సేమ్ ప్రాసెస్లో కంటిన్యూ చేయండి. ఇవి ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఏ మాత్రం మెత్తపడవు, మంచిగా క్రంచీగా ఉంటాయి ఎన్ని డేస్ అయినా సరే. ఇప్పుడు అసలుకే దసరా వచ్చేస్తుంది. ఫెస్టివల్స్ అనగానే మనం ఎక్కువ శాతం స్వీట్స్ మీద ప్రిఫర్ చేస్తాం. అలా కాకోకుండా ఇలా హాట్స్ అంటే కారపూస, కార చుట్టలు, జంతికలు, మురుగులు ఇలా ట్రై చేసి చూడండి. హెల్తీగా రాగి పిండితో అందరూ ఇష్టపడతారు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మీలో ఎవరైనా ఇంతకుముందు ఈ జంతికలు ట్రై చేశారా రాగి పిండితో? ఒకవేళ చేయకపోతే మాత్రం కంపల్సరీగా చేయాల్సిన రెసిపీ అండి ఇది. చాలా టేస్టీ అండ్ హెల్తీ. డెఫినెట్గా ట్రై చేయండి. నాకు మాత్రం బాగా నచ్చింది. నేను ఎప్పుడు చేసినా ఇలానే ట్రై చేయాలని డిసైడ్ అయిపోయాను. రాగి పిండి చాలా మంచిది కదా హెల్త్కి. ఏదో ఒక రూపంలో మాత్రం మనం డైలీ డైట్లో రాగి పిండిని తీసుకోవాలి. రాగులు చాలా మంచివి. కంపేర్ టు బియ్యం పిండితో రాగి పిండి ఇంకా క్రిస్పీగా, క్రంచీగా చాలా బాగా వచ్చాయి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని కొత్త రెసిపీస్ కోసం చెర్రీ అండ్ టోనీ షార్ట్స్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.